చిన్న ప్రశ్న రోజా గారు, చిన్న ప్రశ్న. మీరు ఈ ప్రపోజల్ తీసుకొచ్చింది, మీ బ్రదర్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమ్మా అని చెప్పినప్పటి నుంచి ఆ అమ్మాయి ఒప్పుకోవటానికి ఎంత టైం పట్టింది? ఎన్నిసార్లు ఆ అమ్మాయి నిరాకరించి నో చెప్పింది? ఎంత బలవంతం పెట్టారు? బలవంతం పెట్టారా? ఎంత బలవంతం పెట్టారు? ఎన్ని రోజులు పట్టింది మీకు ఒప్పించడానికి ఆ అమ్మాయిని? ఒక 6 months పట్టింది సార్. 6 months. సో ఫైనల్ గా ఇష్టపూర్వకంగానే ఒప్పుకుందా? ఇష్టపూర్వకంగా ఒప్పుకుందా? ఫైనల్ గా కష్టంగా ఒప్పుకుందా? కష్టంగానే ఒప్పుకుంది. కష్టంగానే ఒప్పుకున్నారు సార్. మీకున్నది ఒకటే కూతురు కదా, ఎందుకు అంత బలవంతంగా పిల్ల జీవితం నాశనం చేయడం? ఒకటి మేడం, ఆ, ప్రతి తల్లిదండ్రి అనుకునేది ఏంటంటే, ప్రతి తల్లిదండ్రులు కదా, మీ ఇద్దరు గురించి చెప్పండి. తల్లిదండ్రులు అనుకునేది అంటే కామన్ గా బిడ్డ భవిష్యత్తు బాగుండాలి అని కోరుకుంటారు. ఏది 30 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు తేడా ఉన్న వాడికి ఇచ్చి పెళ్లి చేయడం భవిష్యత్? ఆస్తి కానీ మామూలు అవి ఉన్నాయని చెప్పి ఉన్నాయి, బాగా చూసుకుంటారు, ఏదో మామూలు డబ్బు సైడ్ ట్రాక్ అవ్వకూడదు. మీ అమ్మాయి జీవితం కంటే మీకు డబ్బు ఆస్తి ఇంపార్టెంటా? మేడం ప్రతి ఒక్కరు ఇష్టం ఉండి చేసుకోవటం లేదు. ఒక్కతే కూతురు కదండి మీకు? అయ్యా అలా అనకండి. ప్రతి ఒక్కళ్ళ గురించి మీకెందుకు? మీ జీవితానికి ఉన్నదే ఒక కూతురు, ఆ పిల్ల హ్యాపీగా ఉండడం మీకు అవసరం లేదా? మేము ఎన్ని రకాలుగా అమ్మాయిని అడిగామో తెలుసా? ఇప్పుడు ఏ రకంగా చూసినా నాకు అమ్మాయి పర్ఫెక్ట్ గానే అనిపించింది. ఆ అమ్మాయి మనసు మేము అర్థం చేసుకున్నాం, మీరు అర్థం చేసుకోలేదు. ఏమి హ్యాపీ సార్? 11 ఏళ్ళు తేడా ఉన్న ఒక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తారా? ఆయన చెప్పడం చూడండి, ప్రతి ఒక్కరు ఇష్టంగా చేసుకోరు అంటే మీరు చేసుకున్న మిస్టేక్స్ ఆ పిల్లని అమ్మకానికి పెడతారా మీరు? రిలేషన్ దగ్గర సంబంధం కాబట్టి ఆమె అయితే అమ్మకానికి పెడతారా? ఎవరన్నా 10 లక్షలు ఇస్తామంటే మీ అమ్మాయిని అమ్మేస్తారా? మీరు చేసిన పని అది. దానికి ఒక సిస్టమ్ పెట్టారు, పెళ్లి అనే సిస్టమ్. రిలేషన్ ఉన్నది కాబట్టి అది చేస్తే బాగుంది. ఏం చేశారు? తల్లిదండ్రుల్ని అసహించుకునే పని చేశారు మీరు. పిల్ల ఫీలింగ్ లేదు మీకు అంటే మమ్మల్ని పిల్లని కలాను మేడం, ఖచ్చితంగా కానీ కనాలి. తను ఇంత దూరం కనాలి. తీసుకొస్తుందని కానీ నేను కన్ను, నేను ఉండను, అతనితో అసలు మామూలు నేను ఒకే ప్రశ్న అడుగుతాను. మీ బామ్మరిది అనేటటువంటి వాడు అతని వెనకాతలు ఉండేటటువంటి ఆస్తి అనేటటువంటి అంశాలు లేకపోతే కనుక ఈ అమ్మాయి పుట్టిన తర్వాత పెరిగి పెద్ద 10th 11th ఇంటర్మీడియట్ చేసిన తర్వాత ఎప్పుడు పెళ్లి చేద్దాం అనుకున్నారు మీరు? ఇప్పుడు ఈ ఇష్యూ ప్రాపర్టీ అనేటటువంటి ఇష్యూ ఎక్కడ చేయి జారిపోతుందో, మన డబ్బు వేరే చోటకి వెళ్ళిపోద్ది అనేటటువంటి కమిట్మెంట్తో ఈ అమ్మాయికి 20 సంవత్సరాలు అప్పుడు పెళ్లి చేశారా? లేదంటే ముందు నుంచే మా అమ్మాయికి 20 సంవత్సరాలు నిండగానే పెళ్లి చేద్దాం అనుకున్నారు? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అలా ఏం లేదు సార్. తను ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివిద్దాం. ఎక్కడ చదివిందమ్మా? అయితే మీ తమ్ముడు ఏమన్నా ఇబ్బంది పెట్టాడా? సార్ ఏదో అడిగారు, మీ మెంటాలిటీ ఏంటో కనుక్కుందామని. పుట్టినప్పుడు అనేసుకుంటామా డిగ్రీలు చదివిద్దాం, ఎంబీబీఎస్ చదివిద్దామని? చదివించుకుందామని మేము అలా అనుకునే వాళ్ళు అలాగే ఉంటారమ్మా. ఆస్తి రాగానే వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లిళ్ళు చేయరు కదా. మీ పిల్ల పారిపోయి 7 years అవుతుంది తెలుసా? అవును మేడం. మళ్ళీ ఇంకా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు ఎందుకు ఇస్తున్నారు? ఆ పిల్ల బతికేది, ఆ పిల్ల బతుకుతుంది కదా. ఇదే ఫస్ట్ టైం చూడటం పాపని? అవును సార్. ఏది 7 సంవత్సరాల పోలీస్ తర్వాత? స్టేషన్ లో కేసులు వేశారు సార్. కాదు, ఒకటి మీరు ఎంత చదవాలంటే అంత చదివించడానికి మీరు రెడీగా ఉన్నారు కదా. మీ తమ్ముడు ఏమైనా బలవంతం పెట్టాడా? ఈ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయండి, ఇంత డబ్బులు ఇస్తామని ఏమైనా ఆఫర్ ఇచ్చారా? అంతేనా? చేసుకుంటాను, అది నేను ఎదురుకట్నం ఆ డబ్బులకు మీరు కక్కుర్తి పడ్డారు. తల్లిదండ్రులు అనేది మర్చిపోయి అమ్మయ్య నా కూతురు నా తమ్ముడు దగ్గరే ఉంటది, నా డబ్బులు నా జేబు నిండుద్ది అన్న ఆలోచన మీకు వచ్చింది. ఒక్క నిమిషం మాట్లాడేటప్పుడు మీద మీద మాట్లాడకండి. నా మాట అన్న వినిపించాలి, మీ మాట అన్న వినిపించాలి. నేను మాట్లాడుతున్నాను కదా, క్వశ్చన్ అనేది అయిన తర్వాత ఆన్సర్ మీరు ఇవ్వండి. అలాగే మేడం. ఏం చేస్తారు సార్ మీరు? నేను ఆటో తోలుతాను మేడం. ఎంత అప్పులు ఉన్నాయి మీకు మీ అమ్మాయిని అమ్మేసే టైంకి? తాగుడు అలవాటు ఉండుంటది. ఉన్నది మేడం. తెలుస్తోంది మిమ్మల్ని చూస్తే. చెప్తున్నాను మేడం, జెన్యూన్ గా. ఏమో ఆయన అంటే మగాడు ఏదన్నా దేనికన్నా రెడీ అవుతాడు. నీకేమైంది తల్లి? నీ తమ్ముడు జీవితం నాశనం చేసావు ఒక రకంగా, ఈ పిల్లని అంటగట్టి. మెయిన్ నీ కూతురు జీవితం నాశనం చేసావు. మీరు ఒక స్త్రీ కదా, ఆ పిల్ల ఫీలింగ్స్ ఏంటి? 20 ఏళ్ళప్పుడు పిల్ల ఆలోచన ఎలా ఉంటుంది, 25 అప్పుడు ఎలా ఉంటుంది అని ఏం తెలియవా మీకు? మీ ఆయన చేసిన మిస్టేక్స్ కి నువ్వు కూతురుని అమ్మకానికి పెట్టావు. సరే నీ సొంత తమ్ముడే కాబట్టి అంతా ఇక్కడే ఉంటుందా, ఆస్తి అంతా ఇక్కడే ఉంటుంది అనుకున్నావు. బేసిక్ ఒక స్త్రీగా నీకు ఫీలింగ్ ఉండాలిగా. 20 ఏళ్ల పిల్లని తీసుకెళ్లి ఫస్ట్ నైట్ లోకి పంపిస్తే ఈ పిల్ల ఎంత నరకం అనిపిస్తుందని నీకు తెలుసా? ఆ ఫీలింగే లేని పిల్ల, అది ఎంత పెద్ద పనిష్మెంట్ నీకు అర్థమవుతుందా? ఈక్వల్ టు రేప్ కింద లెక్క. మళ్ళీ పైగా లోపల నుంచి బయట నుంచి తోస్తారు ఆ పిల్ల పారిపోయి వస్తే. 7 ఏళ్ల నుంచి నీ కూతురు ఎక్కడుందో ఎలా ఉందో నీకు పూర్తిగా తెలియదు. ప్రతిసారి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు, ఆ పిల్లని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. స్టిల్ ఆ పిల్లకి ఏం మాట్లాడుతుందో తెలుసా? ఇక్కడికి వచ్చి నేను ఇంకా కెరియర్ లో సెటిల్ అవ్వాలంటే నా తల్లిదండ్రులు పోషించుకోవాలంటుంది. ఆ అమ్మాయి బాగుండాలనే కదా మేడం. ఏంటి బాగుండేది? ఆ పిల్లకి ఇష్టం లేని పని చేసుకుంటూ మామూలు ఇది చెప్పింది, ఇది బాగుండాలనే ఉద్దేశం. ఏంటి మళ్ళీ పెళ్లి చేయడానికి అమ్మాయి వెనకాల పడుతున్నా? మళ్ళీ ఎవరైనా డబ్బులు ఇస్తా అన్నారా ఏంటి? పెళ్లి చేయడానికి వెంటబడుతున్నా? ఏంటయ్యా బాగుండేది? ఒక తప్పు చేశారు మీరు. ఓకే, అల్లారు ముద్దుగా పెంచుకునేటటువంటి ఒక ఆడపిల్లతో బలవంతంగా 6 నెలల పాటు తొక్కకుండా ఆ అమ్మాయికి పెళ్లి చేశారు.
7 సంవత్సరాల పాటు ఆ అమ్మాయి ఊరికాని ఊరిలో జాబ్ చేసుకుంటూ తన కాళ్ళ మీద నిలబడి తన పని తను చేసుకుంటుంది. మీరు కూడా ఉన్న ఒక్క బిడ్డని ఎక్కడో దూరంలో వదిలేసి మీరు బతుకుతున్నారు. తిరిగి కట్ చేస్తే కనుక ఈరోజు మీరు ఇక్కడ కూర్చుని, సార్ మా అమ్మాయికి మా మీద కోపం ఉందేమో, మా అమ్మాయిని మమ్మల్ని క్షమించమనండి, మా అమ్మాయిని మాకు దక్కేటట్టు చేయండి అని చెప్పి మీరిద్దరూ కంప్లైంట్ కింద ఇక్కడ వచ్చి ఉంటే కనుక చాలా బాగుండేది. మళ్ళీ పాత కథనే మేము పార్ట్ 2 తీస్తాము అని అంటే కనుక ఎలా? స్టిల్ ఇప్పటికి అదే మాట్లాడుతున్నాడు సార్ ఆయన. పెళ్లి చేయాలి, పిల్లకి పెళ్లి చేయకపోతే ఎట్లా అండి అంటే అదే డబ్బులు ఎవరైనా ఆఫర్ ఇచ్చి ఉంటారు. అంతే. మళ్ళీ కట్నం ఇష్యూ ఉందా? సంబంధం రెడీగా ఉందా చేసేద్దాం, సంబంధం రెడీగా ఉందా చేసేద్దాం. కూడా మామూలు బాగా చూడరు. ఏ సమాజం సార్? మిమ్మల్ని ఎవడొచ్చి అడుగుతున్నాడు ఇక్కడ? 7 ఏళ్ల నుంచి పిల్ల పారిపోతే సమాజం అడగట్లేదా మిమ్మల్ని? ఆల్రెడీ ఒకసారి పెళ్లి చేశారు, ఆ అమ్మాయి పారిపోయి వచ్చింది, మళ్ళీ ఎందుకు ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు? మీరు మాట్లాడండి. 27 ఏళ్ళు వచ్చి ఆమె డెసిషన్ ఆమె తీసుకోగలదు. చెప్పు. ఉంది మేడం, ఇప్పటికైనా అమ్మాయి ఒప్పుకొని మా దగ్గరకు వస్తుంది. మీ దగ్గరికి రావాలా, మీరు పెళ్లి చేస్తే వెళ్ళాలా? మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాను. అరే 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 అమ్మ ఒకటి రోజా గారు, ఇది కాదు, ఇది మీ ఇద్దరు ఆలోచన. ఇప్పుడు నువ్వు మేము ఎంత గడ్డి పెడుతుంటే నీకు క్లారిటీ వచ్చింది. ఇది మీ ఇద్దరు ఆలోచన, లేదంటే అతను మేమే పెట్టే ఆ తాగుడుకు సంబంధించినటువంటి ఒత్తిడా? ఇద్దరు ఆలోచన పెళ్లి చేద్దామనా, లేదంటే ఒకరి మీద ఒత్తిడి పడుతుందా? ఏం లేదు సార్. ఇద్దరు ఆలోచన, ఇద్దరు చండాలపు ఆలోచన. అమ్మ రోజమ్మ, మీకు ఏమైనా సంబంధం రెడీగా ఉందా ఇప్పుడు? ఏం లేదు. లేదు. ఇప్పుడు అమ్మాయి వస్తాను అంటే మీరు ఎతికేస్తారు ఇప్పుడు అర్జెంట్ గా. ఎన్ని రోజుల్లో ఎతికి చేస్తారు పెళ్లి? వెంటనే ఇమీడియట్లీ చేసేస్తాను. సూపర్. మంచి సంబంధం అంటే ఏంటి రమణారావు గారు? ఏంటి మంచి సంబంధం కొన్న? అది వెంటనే చేసేస్తాడు అంటే ఉండండి. బాగా చూసుకున్న వాళ్ళుగా ఎలా చూసుకుంటా అంటే ఫస్ట్ ఎదురు కట్నం ఎంత ఇస్తాడన్నది లెక్క తేలుస్తారు, తర్వాత ఆస్తి ఎంత ఉందన్నది చూస్తారు. అప్పుడు అప్పుల్లో ఉన్నారు, ఇప్పుడు అప్పులు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడేం అప్పులు లేవు. ఎంత దాచిపెట్టారు? దాచిపెట్టలేదు మేడం. ఏం పిల్లకి మరి స్త్రీధనం ఇవ్వాలి కదా, ఏదైనా ఇచ్చి పంపించాలిగా. ఆడు ఎట్లాంటి వాడు వస్తాడో తెలియదు, తరిమేస్తాడు, లేకపోతే రోడ్డు మీద పడేస్తాడు, లేకపోతే అదనపు కట్నం అని ఏదో హెరాస్ చేస్తాడు. పిల్లకి ఏమి ఇచ్చి పంపిస్తారు చెప్పండి? ఏమి ఇస్తాం మేడం, చేతిలో ఏం నేను. స్టిల్ ఇప్పటికీ మీకు ఆ పిల్ల ఎందుకు కావాలంటే అమ్మకానికి కావాలి. నడుపుకునే తాగుడికి వాటికి అయినా సరిపోతాయి. అమ్మ ఇక్కడ పెళ్లిళ్ళు చేయటం కాదు రోజా గారు, అతను తాగుడికి ఫస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి, అప్పుడు ఏ డబ్బులు అవసరం ఉండో, అప్పుల పాలు అవరు, ఇలా ఆడపిల్లల గొంతులు కోయరు మీరు. నువ్వేం చేస్తావమ్మా? పిల్లల పని ఇంట్లో చేస్తాను. కూర్చో పని చేస్తావా? ఫోన్లే. సార్ ఇద్దరు వర్షన్ విన్నారు కదా సార్, మీరేమంటారు? మేడం ఇప్పుడు అంటే ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ నేను ఏమనుకున్నానంటే, అసలు ఈ అమ్మాయి ఎందుకు ఇంత మగజాతి మీద ఇంత అసహ్యం కలుగుతుంది అనేటటువంటి అంశాల్లో, పోనీ ఎవరో ప్రేమికుడు ఎవడో మోసం చేశాడు, బాయ్ ఫ్రెండ్ ఎవడో ఇబ్బంది పెట్టాడు, క్లాస్ టీచర్ ఏదో చిన్నప్పుడు సెక్షువల్ అబ్యూస్ చేశాడు, ఇలాంటి సహజ సిద్ధంగా మనం చూస్తుంటాం. లేదంటే కుటుంబ సభ్యుల్లోనే చిన్నప్పుడు ఎవరన్నా కుటుంబ సభ్యులు మగవాళ్ళు ఎవరన్నా కూడా చెడుగా ప్రవర్తించారు అనేటటువంటి అంశంతో సహజంగా ఆడపిల్లలు చిన్నప్పటి నుంచి జరిగే సెక్షువల్ అబ్యూస్ వల్ల మగవాళ్ళంటే అసహ్యం కలగటం, లేదంటే పెళ్ళి అంటేనే అసహ్యం కలగటం, లేదంటే పెళ్లి చేసుకున్నా కూడా వచ్చినటువంటి భర్తతో శారీరకంగా కలవకపోవటం అనేది సర్వసహజంగా ట్రామా ఆఫ్ ద చైల్డ్హుడ్ అని అంటూ ఉంటాం. కానీ అక్కడ ఏమీ లేనప్పుడు ఒక ఆడపిల్ల ఇంత బల్ల గుద్ది ఈరోజు ఒక పెళ్లిలోంచి పారిపోయి వచ్చి, అంటే పెళ్లి జరిగిన తర్వాత సంసారం చేయకుండా పారిపోయి వచ్చినటువంటి ఆడపిల్ల 7 సంవత్సరాల పాటు కుటుంబం మొత్తం అందరి నుంచి దూరం ఉండి ఈరోజు తిరిగి వాళ్ళని మిస్ అవటం కాకుండా, హోమ్ సిక్ అవటం కాకుండా, మిస్ అవటం కాకుండా, నా తల్లిదండ్రులు నాకు లేకపోతే ఎలా, నా కుటుంబం అంటే నాకు లేకపోతే ఎలా అనే మాట అనకుండా